హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో పులిహోర గుజ్జు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చెప్పేస్తాను. సింపుల్ ప్రొసీజర్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా చింతపండు తీసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసుకొని నీట్గా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్లేదు. నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలండి. మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని కాసేపు ఫ్రై అవ్వనిద్దామండి. ఇలా ఆనియన్స్ మనకు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగే మన గుజ్జుకు సరిపడినంత సాల్ట్ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని కాస్త ఫ్రై అవ్వనిద్దాము. చూడండి ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరి ఎక్కువగా అవ్వకూడదండి, ఈ మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు తీసుకొని ఆ రసం మొత్తం ఇందులోకి వేసేసుకుందాము. వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మనం పులిహోర మిక్సర్ వేసుకుందామండి. మనకి పౌడర్ దొరుకుతుంది కదా బయట, ప్యాకెట్ ఒకటి మొత్తం వేసేసుకుందాము. అలాగే కొంచెం ఇందులో కారం పొడి వేసుకుందామండి. మనకు స్పైసీనెస్ అందులో సరిపోదు కాబట్టి కొంచెం కారం పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి, టేస్టీగా వస్తుంది బాగా. ఇలా కారం పొడి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం వేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల పులిహోర రుచి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా వేసి చూడండి, టేస్ట్ చాలా మారిపోతుంది. పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. ఇలా బెల్లం కూడా వేసిన తర్వాత జస్ట్ బెల్లం కరిగేంత వరకు 1 నిమిషం పాటు అలా ఉంచి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, పులిహోర గుజ్జు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం మనం సపరేట్గా చేసుకుని అన్నం కొంచెం చల్లారిన తర్వాత రైస్లోకి వేసుకొని కలిపేసుకోవడమే అండి. ఇంక ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ పల్లీలు బాగా ఇష్టం కనుక ఉంటే మనం తాలింపు వేసేటప్పుడే కొంచెం పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేయలేదు, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకు గుళ్ళో ప్రసాదాల్లాగా ఇస్తారు కదండి, అక్కడ చాలా బాగుంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది మనకు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అదే అండి, బెల్లం వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. అలా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.